కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలుపుకుంటూ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం నుంచి మనం జ్ఞాపకం చేసుకుంటే మన యోనా గారి యొక్క జీవితంలో ఎలాంటి స్థితి కలిగి ఉన్నాడో మనం గుర్తు చేసుకుందాం. యోనా గారు తన యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే దేవుడు తన యొక్క స్థితిని బట్టి ఒక ప్రత్యేకమైన పిలుపుతో అతను పిలుస్తూ ఉన్నాడు. ఈ పిలుపును బట్టి దేవుడు ఆ యొక్క వ్యక్తితో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, నినివే పట్టణస్థులు తమ యొక్క దుష్టత్వము చేత ఆ యొక్క దుర్మార్గం చేత నడిపించబడుతున్న స్థితిలో ఉన్నారు కనుక వెళ్ళి ఆ యొక్క స్థితిని బట్టి దానికి ప్రకటన చేయి అంటూ ఉన్నాడు దేవుడు. అయితే ఈ మాటకి ఈ యొక్క వ్యక్తి ఏం చేయబడినట్లంటే, వెళుతున్నాడు కానీ వెళ్ళే మార్గం వేరే ఒక మార్గం. వెళ్తున్నాడు కానీ మాట వింటున్నట్లుగా కనపడుతున్నది కానీ అతడు వెళ్ళే మార్గం వేరే వైపుకు తిరుగుతున్నాడు. నినివే పట్టణానికి వెళ్ళమంటే తర్షీష్ పట్టణానికి వెళ్తున్నాడు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఏం చేయబడాలి అంటే, ఒకటి పిలుపునకు విధేయతను చూపించే విధంగా మార్చబడాలి. దేవుడు చూపించిన ఆ యొక్క దేవుని పట్ల ఏ విధమైన స్థితిలో ఉండాలంటే, ఆ యొక్క వ్యక్తి విధేయతను చూపించినట్లుగా కనపట్ల. ఏం చెబుతూ ఉన్నాడు, దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అంటే, అతనిని ఒక ప్రత్యేకముగా పిలిచి ఆ పిలుపును బట్టి ఆ పిలుపులో ఏం చేయమంటున్నాడు అంటే, ఆ పట్టణానికి వెళ్ళు, ఆ పట్టణానికి వెళ్ళి ప్రకటన చేయి అంటూ ఉన్నాడు. ఆ ప్రకటనకి ఆ యొక్క స్థితిని బట్టి ఆ నడిపించవలసిన వాడు ఏ స్థితికి వస్తున్నాడు అంటే, ఏదో ఒక తన జీవితంలో ఆలోచన కలిగి ఏ ప్రాంతానికి వెళ్తున్న పరిస్థితి అంటే తర్షీష్ పట్టణానికి వెళ్తున్నాడు. ఇప్పుడు ఆ తర్షీష్ పట్టణానికి వెళ్ళే స్థితి ఎందుకు కలిగింది అంటే, తన యొక్క సొంత ఆలోచన చేత నడిపించబడుతూ ఉన్నాడు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే, ఒకటి ఇతనిలో ఏముంది అంటే, ఈ దేవునికి పిలుపుకునకు విధేయతను చూపించిన స్థితి కనబడట్లేదు. రెండు, ఇతని జీవితంలో ఏం చేయబడుతుందంటే, దేవుని యొక్క చిత్తము నుండి పారిపోతున్న స్థితి కనబడుతుంది. ఆయన ప్రణాళిక ఏమిటి, ఆయన చిత్తం ఏమిటి, పొయ్యి ప్రకటన చేయబడటం ఆయన చిత్తం. ఆయన చిత్త ప్రకారం నడిపించవలసిన వాడు ఏ పరిస్థితికి వస్తున్నాడు, ఏ జీవితాన్ని ఏ విధమైన స్థితిలో తన జీవితాన్ని నడిపించుకుంటున్న స్థితి కనబడుతుంది అంటే, ఈ యొక్క వ్యక్తి యొక్క జీవితంలో ఒకటి దేవుని పిలుపునకు విధేయతను చూపించలేని స్థితి. రెండు, ఇతని జీవితంలో దేవుని చిత్తానుసారంగా నడిపించవలసిన వాడు ఆ దేవుని చిత్తము నుండి పారిపోతున్న స్థితి కనబడుతుంది. దీనివలన పరిమాణం ఏమిటి అంటే, అవిధేయత వస్తే ఈ అవిధేయత మనిషికి ఇది ఏం చేస్తుందంటే బాధకరమైన పరిస్థితి వస్తుంది. మూడు, ఇతని జీవితంలో బాధకరమైన పరిస్థితికి వచ్చినట్లుగా కనపడుతుంది. ఎందుకు ఇది అంటే, తను చేసే మార్గం మర్చిపోతున్నాడు. తను చేయవలసిన చిత్తాన్ని దేవుడు పట్ల ఆ యొక్క నడిపించబడవలసిన మార్గమును విడిచిపెడుతున్న పరిస్థితి. ఇద్దరు నీతో మాట్లాడుతున్న మాటలను బట్టి దేవుడు నీతో మాట్లాడుతున్న ప్రతి ఒక్క మాట ఆయన చిత్తము లేకుండా మన ప్రతి ఒక్కరితో మాట్లాడు. కానీ ఆయన చిత్త ప్రణాళికలలో ఆయన మన పట్ల ఏమేమో ఉద్దేశం కలిగి ఉన్నాడు. కానీ ఆ ఉద్దేశాలన్నిటిని మనం పక్కన పెట్టేసి మన జీవితాల్లో ఏం చేయబడతామంటే, ఆ మార్గంలో ఇప్పుడు నడిపించవాలంటే కష్టము అనే పరిస్థితి వస్తుంది మనిషికి. ఇతడు చెబుతున్న మాటల్లో జ్ఞాపకం చేసుకుంటే, ఈయన ఒక మాట అంటాడు. ఏమంటాడు అంటే, కరుణామూర్తివయ్యా, వాత్సల్య పూర్ణుడు అని నాకు తెలుసు, నీ వారిని కరుణిస్తావని తెలుసు. నేను ప్రకటన చేస్తే నాకు ఉపయోగమే ఉంది. నేను ప్రకటన చేసినాక వారి జీవితాల్లో మార్మస్ పొందుతారు. వారు ఏ విధమైన స్థితిని బట్టి నీ దగ్గరకు వచ్చినప్పుడు వారిని స్థితిని బట్టి వారి యొక్క జీవితాలను నువ్వు వారిని నశింపకుండా వారిని రక్షిస్తావని నాకు తెలుసాయా అంటున్నాడు. చూడండి,
అంటే ఇక్కడ ఏం చేయబడుతుంది? దేవుని యొక్క చిత్తం తెలుసు. దేవుని యొక్క పిలుపుని బట్టి ఏ విధమైన స్థితిలో నడిపించవాలో ఆ విధమైన స్థితిలో నడిపించవాలని తెలుసు. కానీ ఏ పరిస్థితికి వెళ్తుంది? బాధాకరమైన పరిస్థితి. ఇప్పుడున్న పరిస్థితులు మనిషి యొక్క జీవితము కూడా, ఇప్పుడు మనుషుల యొక్క జీవితాలు కూడా అదే స్థితి. దేవుని పిలుపు తెలుసు, ఆ పిలుపుకి విధేయత చూపించలేని స్థితి. దేవుని యొక్క చిత్తము తెలుసు, ఆ చిత్తానికి అప్పగించుకోలేని పారిపోతున్న పరిస్థితి. దేవుని యొక్క చిత్తమును జరిగించలేని పరిస్థితిలో ఇప్పుడు ఏ పరిమాణం కలుగుతుంది? ఒక బాధాకరమైన పరిస్థితి. ఎందుకు ఇది? తను చేసిన అవిధేయతే తన జీవితంలో ఒక బాధాకరమైన పరిస్థితి కలుగుతుంది. ఎక్కడికి వెళ్తున్నాడు? తర్షీష్ పట్టణానికి వెళ్తున్నాడు. ఈ పట్టణానికి వెళ్ళే పరిస్థితిలో ఏమొచ్చింది? గొప్ప తుఫాను వచ్చింది. తుఫాను చేత ఏ పరిస్థితి వచ్చింది? అపాయకరమైన పరిస్థితి వచ్చింది. ఈ అపాయకరమైన పరిస్థితి వచ్చినప్పుడు ఏం చేపట్టారు? అక్కడ జ్ఞాపకం చేసుకుంటే చీట్లు వేసుకుంటూ ఉన్నారు. ఆ సమయంలో యోనా గారి పేరు వచ్చింది. చూడండి ఏ పరిస్థితికి వచ్చిందంటే, ఎక్కడి నుంచి వచ్చాను, ఏ ప్రాంతం నుంచి వచ్చాను అని చెప్పి అతన్ని ఆరాధిస్తున్న పరిస్థితి వచ్చింది. ఇంతగా తన జీవితంలో ఏ పరిస్థితికి వచ్చింది? ఇప్పుడు తన పిలుపు ఎలాంటిది, తన చిత్తం ఏమలాంటిది, తన యొక్క స్థితిని బట్టి ఆ దేవునికి లోబడలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఇప్పుడు ఏమైపోయింది? తన జీవితంలో సేవకుడు, ప్రవక్త అనే స్థితిలో తన జీవితం మర్చిపోతున్న పరిస్థితి కనుక వారు ఏమంటున్నారు? ఏ ప్రాంతం వాడివి, ఎక్కడి నుంచి వచ్చావు అని చెప్పి తున్న పరిస్థితిలో అతనికి ఇక అప్పుడు అర్థమైపోయింది, ఇది నా వలన వచ్చింది కనుక నన్ను తీసి ఆ యొక్క దానిలో, అంటే ఆ సముద్రంలో పడవేయండి అంటున్నాడు. ఈ పడవేయటకు కారణము ఇతనిలో జ్ఞాపకం చేసుకుంటే ఏం చేయబడ్డాడు అంటే, ఒక చేప కడుపులోనికి ఇతడు మృంగవేయబడిన పరిస్థితి వచ్చింది. ఇతనిలో 4వ అనుభవం ఏమిటంటే, మనం జ్ఞాపకం చేసుకుంటే, అంటే 3 తన జీవితంలో ఏ పరిస్థితికి వచ్చాడంటే బాధాకరమైన పరిస్థితి. అవిధేయత తన జీవితంలో బాధాకరమైన స్థితిని తీసుకొస్తుంది. 4 ఇతనిలో కష్టంలో ఏం చేయాలంటే ప్రార్థనకు ప్రాధాన్యత ఇవ్వాలి. కష్టములో ఏ బాధ కానీ ఏ వేదనకరమైన పరిస్థితుల్లో ఉన్నా దేవుడిని ఏడుకునే మనసు కావాలి. కానీ ఏ పరిస్థితుల్లో ఉంటారంటే మనిషి కష్టం వస్తే, బాధ వస్తే, వేదనకరమైన వస్తే ఏ స్థితికి వస్తారంటే తన పక్కన ఉన్న వారికి చెప్పుకుంటారు కానీ చెప్పవలసిన దేవునికి చెప్పుకోలేని స్థితిలో ఉంటారు. ఇదిలో ఇంకా మన జ్ఞాపకం చేసుకుంటే ఇతను 4వ అనుభవం ఏమిటంటే ఆ యొక్క ప్రాధాన్యత ఇవ్వాలి. కష్టంలో ప్రాధాన్యత, ఆ యొక్క ప్రార్థన అనే జీవితాన్ని కలిగి ఉండే స్థితి కావాలి అని ఆలోచించిన వాడిగా కనపడుతున్నాడు. తన హృదయాన్ని మార్పు కలిగిన బట్టి దేవుని సన్నిధిలో ఆ చేప గడుపులో మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. ఇతనిలో ఇక జ్ఞాపకం చేసుకుంటే ఇతను చేసిన ప్రార్థన తన జీవితంలో ఏం చేయబడిందంటే, అతడు ప్రత్యాపడినాడు కనుక ఆ యొక్క వ్యక్తిని క్షమించాడు దేవుడు. 5వ అనుభవంలో ఇతని జీవితం ఏం చేయబడిందంటే బాధాకరమైన, అంటే చేసిన ఆ యొక్క అవిధేయత తన యొక్క స్థితిని బట్టి మారు మనసు పొంది ప్రత్యాపడుతూ దేవుని సన్నిధిలో తన జీవితాన్ని అప్పగించుకున్నాడు కనుక దేవుడు యొక్క వ్యక్తిని క్షమించాడు. ఇప్పుడు ఇంకా ఇతనిలో ఏం కలిగింది అంటే 2 అవకాశం వచ్చింది. మొదటి అవకాశాన్నేమో పోగొట్టుకున్నాడు. దేవుడు చెప్పిన మాట ప్రకారం జీవించలేని పరిస్థితి వచ్చింది. అయితే ఇప్పుడు ఏం చెప్పబడుతున్నాడంటే దేవుని యొక్క పిలుపుని బట్టి దేవుడు చెప్పిన మాట ప్రకారం ఇప్పుడు నడిపించబడడానికి 2వసారి సిద్ధమవుతున్నాడు. అదే మొదటిసారి మాట విన్నట్టయితే ఇంత బాధాకరమైన పరిస్థితి వచ్చేది కాదు, ఇంత వేదనకరమైన పరిస్థితికి వెళ్ళేవాడు కాదుగా, ఇంత అపాయం వచ్చేది కాదుగా, ఇంత ఇక్కడ పరిస్థితిని బట్టి ఆ యొక్క చేప ఈ యొక్క సముద్రంలో వేయబడే పరిస్థితి వచ్చేది కాదు కదా. దీనికి పరిమాణం ఏమిటి అంటే తను చేసిన అవిధేయత తన జీవితంలో ఎక్కడికో తీసుకెళ్ళింది, ప్రాణ అపాయ పరిస్థితికి తీసుకొచ్చింది.
తన జీవితంలో సొంతగా ఆలోచించిన ఆలోచనే తన జీవితంలో తన యొక్క స్థితిని బట్టి మరణానికి దగ్గరగా తీసుకెళ్ళిన పరిస్థితి. అయితే రెండవసారి అవకాశం వచ్చినప్పుడు ఈయన ఏం చేపడ్డాడంటే, నిజమైన ఈ యొక్క ప్రత్యాపనకు దేవుడిని ఆ విధమైన స్థితిలో గౌరవిస్తూ అతడు చేయవలసినది ఏమిటంటే, చెప్పిన మాట ప్రకారం ఆ ప్రదేశం అంతటా ప్రకటన చేశాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన చేసిన ప్రకటన బట్టి అనేక మంది అక్కడ జ్ఞాపకం చేసుకుంటే, రాజు సైతం సింహాసనాన్ని విడిచిపెట్టి గోనె పట్ట కట్టుకొని బూడిద పోసుకొని అతడు దేవుని సన్నిధిలో ప్రార్థించేవాడిగా కనపడుతున్నాడు. ఇంకా రాజు ప్రకటన చేపిస్తున్నాడు. ఏమనంటే, పశువుల సైతం మేత మేయకూడదు, నీళ్లు తాగకూడదు అని ప్రకటన చేస్తున్న స్థితి. వారి జీవితాలు ఎక్కడికి వచ్చాయంటే, వారి స్థితిని బట్టి వారి ప్రకటనకు వారి జీవితాలను విధేయతను చూపించిన వారిగా మార్చబడి దేవుని సన్నిధిలో ప్రత్యాపడుతున్నారు. అయ్యా మమ్మల్ని కరుణించు, మా యొక్క పాపం నుంచి మమ్మల్ని విడుదల చేయి, ఈ దుష్టాత్మ నుంచి మమ్మల్ని విడిపించు అని దేవుని సన్నిధిలో ప్రార్థించేవారుగా మార్చబడ్డారు నినివే పట్టణస్థులు. వారు చేసిన నినివే పట్టణస్థుల యొక్క జీవితాల్లో దేవుడు ఏం చేశాడంటే, వారి పట్ల కనికరించి వారిని కాపాడినట్లుగా కనబడుతుంది. ఆ కనికరము అక్కడ జ్ఞాపకం చేసుకుంటే అందరి పట్ల విస్తరించినట్లుగా ఉంది. దినము నీతో మాట్లాడుతున్న మాటలు బట్టి నువ్వు చెయ్యవలసిన చిత్తాన్ని నువ్వు వెనక పెడుతున్నావేమో. ఆ చిత్తం నువ్వు జరిగించకపోతే ఏ స్థితికి వస్తుందంటే, నీవు ఒక ప్రజలకు ఒక ఆశీర్వాదకరమైన వారిగా మార్చబడాల్సిన వాడు ఏం చేయబడతావంటే, కొంతమందికి నీవే ఒక అపాయకరమైన స్థితిని తీసుకొచ్చే విధంగా మార్చబడతావు. యోనా గారు ఏ విధంగా మాట వినకపోతే వచ్చిన పరిస్థితిని బట్టి అక్కడున్న ఆ యొక్క వాడలో ఉన్న వారి యొక్క జీవితాలను ఏ అపాయకరమైన స్థితికి తీసుకొచ్చాడు కనబడుతుందో, అలాంటి జీవితానికి మనం వెళ్తాం. అదే నువ్వు చూపించిన విధేయతను బట్టి, నీవు ప్రకటించిన ప్రకటన బట్టి, నీవు చేసిన పనిని బట్టి నీ ద్వారా కొంతమందిని, నీ ద్వారా అక్కడ జ్ఞాపకం చేసుకుంటే యోనా గారు ఏ విధంగా ఆ నినివే పట్టణస్థులను కాపాడినట్లుగా కనపడుతుందో, అలాంటి స్థితిలోకి మనం వస్తాం. కనుక మన జీవితాల్లో దేవుని చిత్తాన్ని మాత్రం విడిచిపెట్టకూడదు. ఇంకా ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఇతనిలో ఏం కలిగిందో కొన్ని వాటిని మనం దర్శించుతాం. కొన్ని విషయాలను జ్ఞాపకం చేసుకుంటే ఏ పరిస్థితికి వచ్చాడంటే, ఇప్పుడు అక్కడ నుంచి బయటికి వెళ్ళిపోతున్నాడు. ఆ నినివే పట్టణంలో నుంచి బయటికి వెళ్ళిపోతున్న పరిస్థితి. అంటే ఇతనిలో కోప హృదయం వస్తుంది. అంటే ఇతనిలో స్వార్థపూరితమైన ఆత్మ కలుగు పనిచేస్తుంది. అయితే దేవుడు అతనితో మాట్లాడుతున్నాడు. కొన్ని అడ్డంకులు వస్తూ ఉంటాయి. దేవుని సన్నిధిలో అతని జీవితంలో ఏమనుకుంటున్నాడు, ఏ పరిస్థితికి వచ్చాడంటే, అయ్యా నువ్వు ఈ విధమైన స్థితులను తీసుకొస్తావని నాకు తెలిసే కదా అని చెప్పి అతడు వెళ్ళిపోతున్నాడు. అంటే ఇక్కడ మనకు కనపడుతున్నది ఏమిటంటే, ఒక తప్పిపోయిన కుమారుడు ఇంటికి వచ్చినప్పుడు ఏ పరిస్థితికి వచ్చిందో కనపడుతుంది. అంటే ఆ పెద్ద కుమారుడు ఏం చేశాడంటే, ఇంటిలోనికి రాక బయటే నిలిచి ఉన్నాడు. అలాగే ఈ యొక్క యోనా గారు కూడా ఏం చేశాడంటే, బయటే నిలిచి ఉన్నాడు. తండ్రి ఏ విధమైన స్థితిలోనికి తీసుకొచ్చాడంటే, చిన్న కుమారుని ఇంట్లోకి తీసుకొచ్చి తన కొరకు ఒక విందును చేస్తున్నాడు. ఆ విందును బట్టి ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఏ విధంగా ఇప్పుడు దేవుడు ప్రణాళికలను బట్టి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ప్రజలను కాపాడినట్లుగా కనపడుతూ ఉండగా, ఇతడు ఏం చేశాడంటే, ఇప్పుడు ఆ యొక్క బాధాకరమైన పరిస్థితికి వచ్చి, అంటే ఇతడు ఆలోచించిన బాధ, అతడు స్వార్థపూరితమైన కోపం చేత నింపబడి ఏ పరిస్థితికి వచ్చాడంటే, ఆ నినివే పట్టణం నుంచి బయటికి వచ్చి ఒక చెట్టు కింద కూర్చున్నాడు. ఇప్పుడు అతనితో ప్రత్యేకమైన మాటలు మాట్లాడుతున్నాడు. అతడున్న ప్రాంతాల్లో ఒక సొర చెట్టు వేసాడు. అది తన పైగా వచ్చింది. దాని మీద కింద తను విశ్రాంతిని తీసుకుంటున్నాడు. అది మరలా ఏం చేశాడంటే, ఒక పురుగును పంపించి దాన్ని ఏ విధమైన స్థితిని అక్కడ జ్ఞాపకం చేసుకుంటే, అది దానిని తినగా అది చనిపోయినట్లుగా, అది ఎండిపోయినట్లుగా కనపడుతుంది. ఎండిపోయిన తర్వాత అతను ఏం చేస్తున్నాడు, దాని గురించి బాధ చెందుతున్నాడు.
అప్పుడు దేవుడు ప్రణాళికలు, దేవుడు అతనితో మాట్లాడుతున్నాడు కదా, దేవునితో అతని యొక్క వ్యక్తితో మాట్లాడుతున్నాడు. యోనా, నీ దానికి నీరు పోయలేదు, ఏమి చేయలేదు, దానికోసం నువ్వు అంతగా కోపడుతున్నావే, దాని జీవితంలో నీ విధమైన స్థితిలో విచారణ పడుతున్నావే, మరి నేను సృష్టించిన నా ప్రజలను నేను రక్షించుకోవడానికి ఎంతగా విచారం చెందొద్దా, విచారపడవద్దా అంటున్నారు. అయ్యా, ఈ దినమున మనతో మాట్లాడుతున్న మాటను బట్టి దేవుని యొక్క చిత్తములు మన జీవితాలు ఏ ప్రణాళికలో మనం పిలుచుకున్నాడో ఆ పిలుపునకు మన జీవితాలను అప్పగించుకోవాలి. ఎందుకంటే ఒక ప్రత్యేకమైన పిలుపులో పిలుచుకున్నాడు కదా, ఒక చీకటి సంబంధమైన క్రియల నుంచి మనల్ని వెలుగులోనికి పిలుచుకున్నాడు కదా. మరి నేను ఒక ప్రత్యేకమైన వెలుగులో నిన్ను నిలిపించినప్పుడు ఈ వెలుగు అనేక మందిని వెలిగించే విధంగా, ఒక దీపము ఇంకో దీపాన్ని వెలిగించే విధంగా మార్చబడాలి కదా. మరి యోనా గారు వెలిగించబడిన వాడిగా కనపడుతున్న వాడు ఎప్పుడు ఏ పరిస్థితికి వచ్చాడు? కొన్ని వాటిని వెలిగించవలసిన వాడు ఏదో పట్టణానికి వెళ్ళే పరిస్థితి వచ్చింది కదా. మనతో మాట్లాడుతున్న మాటలు బట్టి, దేవుడు నీతో మాట్లాడుతున్న మాటలు బట్టి ప్రత్యేకమైన మాటలు ఏమిటంటే, మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మన ద్వారా కొన్ని మందిని వెలిగించాలని దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క సన్నిధిలో ఆయన మన పట్ల కొంచెం ఆయన చిత్తాన్ని జరిగించాలని ఆలోచించి అతను నడిపించబడుతున్న స్థితి ఉంది. కానీ మన జీవితాలు అప్పగించుకోలేని పరిస్థితిలో ఉంటున్నామేమో. దేవుడు పిలుపునకు విధేయతను చూపిస్తున్నావా? ఆ దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క చిత్తాన్ని జరిగించకుండా దూరం వెళ్ళిపోతున్న పరిస్థితి ఉన్నా, ఆ దేవుని యొక్క సన్నిధి నుంచి దూరం వెళ్ళిపోయే పరిస్థితి ఉంటే ఒక వేదనకరమైన పరిస్థితికి వస్తుంది. కనుక నీ జీవితంలో ఏ విధమైన స్థితిలో ఉన్నావో గుర్తు చేసుకో, దేవుని యొక్క చిత్తాన్ని జరిగించుటకు అప్పగించుకో. ఎందుకంటే నీ ద్వారా కొంతమందిని వెలిగించాలని ఆశపడుతున్నాను. యెషయా గ్రంథంలో 60వ అధ్యాయంలో ఉంటాడు కదా, వెలుగు నీ మీదకు వచ్చింది, యెహోవా మహిమ నీ మీద ఉదయించింది, భూమికి చీకటి కమ్ముచున్నది, జనములకు కటిక చీకటి కమ్ముచున్నది. అందరూ ఎక్కడికి రావాలి? ఇప్పుడు అందరినీ ఎక్కడికి తీసుకురావాలి అంటే నీ ఉదయ కాంతిలోనికి తీసుకురావాలి. నీకు చూపించిన యొక్క దేవుడు చూపించిన మహిమ, ఆ మహిమ నీ మీదకు వచ్చింది కనుక ఆ మహిమలోనికి అనేక మందిని ఆ వెలుగులోనికి తీసుకొచ్చే విధంగా మార్చబడదుము గాక. ఆమేన్. ఈ మాటలు మీ వెనుకలలో దీవించి ఫలించును గాక. చిన్ని ప్రార్థన. పరిశుద్ధుడ, జీవాధిపతి, ఆశ్చర్యకరుడా, మహోన్నతుడానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. ప్రభుతో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఇదన నా తండ్రి యోనా గారి గురించి మాకు తెలియజేసిన మాటలు బట్టి నీ స్తోత్రాలు అయ్యా. నీ సన్నిధిలో నీ పిలుపుని బట్టి విధేయతను చూపించేవారుగా మార్చబడే కృపను మాకు దయచేయండి అయ్యా. నీ చిత్తాన్ని జరిగించకుండా మేము పారిపోకుండా నా తండ్రి నీ చిత్తాన్ని జరిగించే విధంగా మా జీవితాలను మేము అప్పగించుకునే కృపను మాకు దయచేసి నీ సన్నిధిలో నా తండ్రి ప్రతి విషయాల్లో తోడుగుంచి నా తండ్రి అయ్యా. నా తండ్రి ఏ విధమైన పరిస్థితికి వచ్చిన బాధకరమైన వేదనకరమైన పరిస్థితి వచ్చినప్పుడు ప్రార్థన జీవితం కలిగి ఉండి ప్రార్థన చేస్తున్న స్థితి కనబడదు కనుక మా జీవితాలను కూడా ప్రత్యాపడుతూ హృదయంలో మీ దేవుని సన్నిధిలో అప్పగించుకునే కృపను మాకు దయచేయండి. నీ సన్నిధిలో నా తండ్రి నీ ప్రకటన మర్చిపోకుండా మరలా ప్రకటన చేసిన దాన్ని బట్టి నా తండ్రి అక్కడ ఉన్న ప్రజలను కాపాడారు కనుక అయ్యా మా జీవితాల్లో మీరు ఏమి కలిగి ఉన్నారో వాటిని మేము ప్రకటించేవారుగా అయ్యా, వాటిని అనేక మందికి మేము బోధించేవారుగా మా జీవితాలను బట్టి మేమేనా తండ్రి నీ మహిమలో ఉదయించబడ్డాం కనుక ఈ ఉదయ కాంతిలో నా తండ్రి మా యొక్క దీపములు వెలిగించబడి ఉన్నాయి కనుక ఈ యొక్క వెలుగు ద్వారా అనేక మందిని వెలిగించేవారుగా, ఈ దీపం ద్వారా అనేక మంది దీపములు మేము వెలిగించేవారుగా ఉండే కృపను మాకు దయచేయమని నీకే మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకున్నట్లుగా ఆ నిత్య జీవార్థమైన పరలోక రాజ్యానికి అనేక మందిని ఆ నిరంతరం ప్రకాశించు మార్గంలోనికి, నీతి మార్గం అనేకులు ఎవరైతే తిప్పుతారో వారు నిరంతరం ప్రకాశిస్తారంటున్నావు. అటు కృప మాకు అనుగ్రహించి ఆ నిత్య జీవార్థమైన పరలోక రాజ్యానికి వెళ్ళే కృపను మాకు దయచేయమని యేసు పరిశుద్ధం అడుగు పొందుకొని జీవిస్తున్నాం తండ్రి. ఆమేన్.